జనవరి 8 గురువారం నాడు బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,270 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,26,750 పలుకుతోంది. అదే సమయంలో కేజీ వెండి ధర 2,51,500 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధరలు భారీగా తగ్గినట్లు చూడొచ్చు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కూడా తగ్గడం చూడొచ్చు. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఒక ఔన్సు $4,453 వద్ద ఉంది. బంగారం ధరలు ఈ రోజు దాదాపు 1% కన్నా తక్కువగా పడిపోయినట్లు అంతర్జాతీయ మార్కెట్లలో గమనించవచ్చు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి డెలివరీకి సంబంధించి 0.8% మేర ధరలు దిగొచ్చాయి. ముఖ్యంగా గోల్డ్ విపరీతమైన ర్యాలీ అనంతరం ప్రస్తుతం ఒక ప్రాఫిట్ బుకింగ్ దశలో ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో గమనించినట్లయితే సిల్వర్ ధర కూడా సుమారు 4% వరకు తగ్గినట్లు చూడొచ్చు. అయితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని అంచనాలు మాత్రం మార్కెట్లో బంగారం ధరలు పెంచడానికి ఒక కారణమయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్ చేసి తమ దేశంలో నిర్బంధించింది. ఈ పరిణామాలు కూడా మార్కెట్లో పైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటన చేస్తూ వెనిజులా దేశ చమురు విక్రయించగా వచ్చిన డబ్బుతో కేవలం అమెరికాలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తుందని ప్రకటన చేశారు. అంతేకాదు వెనిజులా చమురు ప్రపంచ మార్కెట్లో అమెరికానే అమ్ముతుందని, ఆ వచ్చిన డబ్బును అమెరికా నియంత్రించే బ్యాంక్ అకౌంట్లలో నిల్వ చేస్తామని, వెనిజులా ప్రభుత్వానికి ఆ డబ్బు నేరుగా వెళ్లదని తెలిపారు. ఆ చమురు డబ్బుతో వెనిజులా కేవలం అమెరికా ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందని కూడా తెలిపారు. ఈ డబ్బుతో వెనిజులా అమెరికాలో పండించే ఆహార ఉత్పత్తులు, మందులు, మెడికల్ పరికరాలు, విద్యుత్ రంగానికి సంబంధించిన యంత్రాలన్నీ కూడా మేడ్ ఇన్ యుఎస్ఏవి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా వెనిజులాలోని చమురు నిల్వలను తమ నియంత్రణలో ఉంచుకొని ప్రపంచ మార్కెట్లో లాభం పొందాలని లక్ష్యంగా పెట్టుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి దశలో వెనిజులాలో స్టోర్ చేసి ఉన్న చమురును విక్రయించనున్నారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి లాంటి సురక్షితమైన ఆస్తుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.